దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. శ్రమల్లో చిక్కుకుని చుట్టూ ఉన్నవారు ఇంకా వీడి పని అయిపోయింది, వీడి దీని నుండి బయటికి రాలేడు అని చెప్పుకునే పరిస్థితులు, ఏమాత్రం ఆశావహ వాతావరణం లేని పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుడు ఖచ్చితంగా దీని నుండి నన్ను బయటపడవేస్తాడు అని నమ్ముతారో అట్టి వారికి ఖచ్చితంగా మేలు చేస్తాను అని దేవుడు చెబుతున్నారు. మేలు కూడా రెండంతలుగా చేస్తాను అంటున్నారు. తిరిగి మీ దేవుని ఆశ్రయం అనే కోటలోనికి ప్రవేశించండి. ఎందుకనగా దేవుడు ఆశపడిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అంతేకాక ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన మర్చిపోయేవారు కాదు, సిగ్గుపరిచేవారు కాదు. వారిని తలగానే ఉంచుతారు తప్ప తోకగా ఉంచరు. మనకు కావాల్సిందల్లా ఓర్పు, నిరీక్షణ. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. కాబట్టి ఓర్పు నిరీక్షణ గలవారే దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.